ఒకసారి వందనాలు చేస్తున్నాను. క్లుప్తంగా నేను 5 నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి మరి ఆ వాక్యాన్ని చదువుకున్న ఆదికాండము 28వ అధ్యాయము మరి 17వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, ఇది పరలోకపు గవిని ఇది అనుకునేను. దేవునికి మహిమ కలుగుగాక. ప్రియమైన దేవుని పిల్లరా, యాకోబు మరి అక్కడ నిద్రిస్తున్నప్పుడు ఆ నిద్రలో ఒక దర్శనం కనపడింది. ఆ దర్శనం ఏంటంటే ఆకాశానికి భూమికి ఆ నిచ్చెన కలిసిపోయింది. అయితే ఆకాశానికి భూమికి ఎక్కుతూ దిగుతున్న మన దేవదూతలను ఆయన చూస్తున్నప్పుడు ఆ దర్శనంలో ఆయన మరి చూసిన ఆ స్థలాన్ని ఆయన వెలుగు వచ్చేసరికి ఆయన అనుకున్నాడు. ఏమన్నాడంటే, ఈ స్థలము భయంకరమైనది, ఈ స్థలము దేవుని మందిరము, ఈ స్థలము దేవుని గవిని, ఈ స్థలం నుండి పరలోకానికి వెళ్ళే మార్గము అని దైవ గ్రంథం సూటిగా చెప్తుంది. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ మందిరము దేవుడు ఏర్పాటు చేస్తున్నది. ఈ మందిరము దేవుడు ప్రతిష్ఠ చేస్తున్నది. ఈ మందిరము దేవుడు కట్టించడే కానీ మానవుడు కట్టించింది కాదు. అందుకే దేవుడు ఆయన మందిరంలో నివసించాలని, ఆయన ఆత్మచేత వచ్చే ప్రజలను ఆశీర్వదించాలని, వారిని ఆశీర్వాదకరంగా మార్చాలని, వారి జీవితాలను బలపరచాలని, వారి కుటుంబాలను దీవించాలని, వారి పిల్లలను దీవించాలని, వారికి ఉన్న సమస్యలు పోవాలని, వారికి ఉన్న మరి ఇబ్బందులు పోవాలని, అవమానాలు పోవాలని, నిందలు తొలగిపోవాలని ఈ యొక్క ప్రార్థన మందిరంలో ఎవరైతే వస్తారో ఈ మందిరంలో శాంతి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. అందుకే ఈయన అంటున్నాడు, ఇది దేవుడి మందిరము, దేవుని యొక్క శక్తి చేత ఈ స్థలము దేవుడు అభిషేకించాడు. ఈ మందిరంలో దేవుని ప్రసన్నత ఉన్నంత మరి దేవుని వెలుగు, దేవుని యొక్క మహిమ ఈ మందిరం మీద ఉంటుందని ఆ యొక్క యాకోబు భయపడిపోయి ఏం చేశాడంటే, ఆ భయముతో ఏమంటాడంటే, ఈ మందిరము దేవుని మందిరము, దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క సన్నిధిని ఆయన అక్కడ చూడండి ఒక రాయి తీసుకొని నూనె పోసి అక్కడ అభిషేకించి ఆయన తిరిగి వెళ్ళిపోయారు. కాబట్టి వేదంలో జరుగుతున్న దర్శనాన్ని చూసిన ఆ యాకోబు ఎంతో దీవించబడ్డారు, ఎంతో ఆశీర్వదించబడ్డారు. ఆయన కుటుంబం దీవించబడింది, ఆయన యొక్క పిల్లలు దీవించబడ్డారు, వారి పశువులు కూడా దీవించబడింది. దేవుడి మందిరానికి వస్తే, దేవుడి సన్నిధికి వస్తే దీవించబడతారు. అన్నిటికంటే గొప్పది, విలువైనది రక్షణ. ఆ రక్షణ పొందిన వారు ఇదే గవిని అనే మందిరంలో నుండి పరలోకానికి వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగుగాక. కాబట్టి ఈ మందిరాన్ని దేవుడు ప్రతిష్ఠించాడు, ఈ మందిరాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఈ మందిరం వస్తున్న ప్రతి బిడ్డకు రక్షణ కలిగే కాక ఆశీర్వదించే మందిరము. ఈ మందిరంలో శాంతి సమాధానాలు దొరుకుతాయండి. దేవునికి మహిమ కలుగుగాక. అంతేకాదండి, ఇక చెత్త మాట ఏంటంటే భయంకరమన్నాడు. దేవుని మందిరంలోకి వస్తున్నప్పుడు ఎలా రావాలంటే భక్తిగా రావాలి, భయంతో రావాలి, వణుకుతూ రావాలి. దేవుని సన్నిధిలోను వచ్చి ఎప్పుడైతే చూస్తామో చూడండి, యాకోబు భయపడిపోయాడు. భయంతో వచ్చిన వారిని దేవుడు చూస్తారండి. ఆయన చూసే దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన ఆశ్చర్యకార్యం చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, నీ కుటుంబాన్ని బలపరిచే దేవుడు, నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు. ఆయన మందిరంలోకి వచ్చి ప్రభువా అని దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటాడు, బిడ్డలను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ మందిరము భయంకరమైనది. ఈ మందిరంలోకి వచ్చే వారికి రక్షణ ఉంటుంది, పాప క్షమాపణ ఉంటుంది. అంతేకాదు ఆయన రక్తం చేత కలుగుతాడు. అంతేకాదు పాపాలు క్షమించబడతాయి. ప్రభు యొక్క మార్గంలో ఉండిన వారికి దేవుని రాజ్యానికి వారికి దత్తబడతారు. దేవునికి మహిమ కలుగుగాక. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.